జగిత్యాల జిల్లాకు చెందిన సుప్రియ అనే మహిళ మరణంలోనూ మానవత్వం చాటింది. బైక్ ప్రమాదానికి గురైన సుప్రియ కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. సుప్రియకు భర్త ప్రవీణ్, 2 పిల్లలు ఉన్నారు. సుప్రియ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. భర్త ప్రవీణ్, ఇతర కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆమె అవయవాలను దానం చేయడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వైద్యులు సుప్రియ అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో సుప్రియ చేసిన త్యాగంతో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులకు కొత్త జీవితం లభించడంతో ఆమెను ప్రశంసిస్తున్నారు. చనిపోయిన ఆమె నా భార్య సుప్రియ. ఆమె బైక్ నేర్చుకున్న సమయంలో అనుకోకుండా దుడ్డు అడ్డం రావడంతో బైక్ నుంచి కింద పడడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్న జయచల ఏటీఎం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మెరుగైన చికిత్స కోసం ఫర్దర్ కరీంనగర్ తీసుకెళ్ళడంతో అక్కడ కూడా ఇబ్బంది అవడంతో హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆమెకు అవకాశం లేకుండా దేవుడు చేశాడు. ఆమె బ్రెయిన్ డెత్ కావడంతో మేము నెక్స్ట్ స్టెప్ కోసం ఆమె ఆర్గాన్స్ డొనేట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆమె చిన్న వయసులో చనిపోయింది. మనం కూడా చూస్తున్నాం డైలీ సమాజంలో ఎంతోమంది అవయవాలు లేక బాధపడుతూ, అంత పెట్టుబడి లేక ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. సో నేను ఇలాంటి డిసిజన్ తీసుకోవడం ఎప్పటి నుంచి అనుకున్నాను. అది అనుకోకుండా ఇలా జరగడం, మా భార్యకే జరగడం, అది చాలా దురదృష్టకరం. ప్రస్తుతం నేనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే హ్యాపీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, మనం బతకకుండా ఇంకో ఎదుటి వ్యక్తికైనా అట్లీస్ట్ ఒక 2 అవయవాలు సేమ్ డేనే ప్లాంటేషన్ అయిపోయాయి. అంటే లైక్ 2 వ్యక్తులు జీవచ్ఛంగా జీవించబడ్డారు బికాజ్ ఆఫ్ మై భార్య వల్ల. సో దానికి చాలా ఆనందంగా ఉంది. నేటి సమాజంలో ఇలాంటి చర్యలు, ఏమైనా బ్రెయిన్ డెత్ కానీ యాక్సిడెంట్ విశేష వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ముందుకు వస్తే చాలామంది జీవితాలు వెలుగులు నింపే వాళ్ళు అవుతాం.